'రావ్ బహదూర్' మూవీ ఎలా ఉంది? అన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. హలో! దిస్ ఇస్ అన్షుల్ ఫ్రమ్ ఫ్లిక్ వర్డిక్ట్. ఈరోజు మనం 'రావ్ బహదూర్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ సత్యదేవ్ అండ్ ఎక్సెట్రా ఇన్ లీడ్ రోల్స్. డైరెక్టెడ్ బై వెంకటేష్ మహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే, ఈ సినిమాకి మీరెళ్ళే ముందు మీ మెంటల్ హెల్త్‌ని దృష్టిలో పెట్టుకొని ఎళ్ళండి. ఎందుకంటే కొంతమందికి ఇదేమి సినిమారా! టార్చర్‌లా ఉంది అని జుట్టు పీక్కుంటారు, తల బాదుకుంటారు. కొంతమంది సినిమా బావుంది. ఒక మంచి ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్ అనుకుంటారు. బట్ పర్సనల్‌గా సినిమా నాకెలా అనిపించిందంటే, ఐ లైక్డ్ ఇట్ గైస్. కానీ ఇంకా బావుండొచ్చు. అని ఇప్పుడు సినిమా ప్లాట్‌లోకెళ్ళిపోతే, రామప్పరాజు లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఉంటాడు. తను 6 నెలలే బతుకుతాడనుకుంటే, సంవత్సరం పాటు బతుకుతాడు. ఆ మిరాకిల్ ఏంటో ఎవ్వరికీ అర్థం గాదు. ఇప్పుడు రామప్పరాజుకి తన లైఫ్ అంతా చాలా డౌట్స్‌తో నిండుంటది. తన వంశ వారసులెవరు? ఇదేంటి? అదేంటి? అని. ఈ డౌట్స్‌ని క్లారిఫై చేసుకున్న తర్వాత తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు? అసలు తన లైఫ్ ఎలాంటి టర్న్స్ తీసుకుంది? తన లైఫ్ స్టోరీ ఏంటి? ఈ అనుమానం అనే ఈ ఫ్యాక్టర్‌ని సినిమాలో ఎలా డీల్ చేశారు? అన్నదే ఈ 'రావ్ బహదూర్' మూవీ. అండ్ ఇప్పుడు సినిమా అనాలిసిస్‌లోకెళ్ళిపోతే, ఇది తెలుగు సినిమా హిస్టరీలోనే ఫస్ట్ ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్‌తో తీసిన సినిమా అని నాకు నాకు తెలిసినంత వరకిది. చాలా ఫ్రెష్‌గా ఉంది యెస్ కాన్సెప్ట్ అయితే మాత్రం. కాన్సెప్ట్‌కే 5/5 ఇచ్చేయొచ్చు. కాన్సెప్ట్ ఈస్ వెరీ యూనిక్ అండ్ వెరీ వెల్ డిజైన్డ్. ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్‌కే మనకి చాలా వియర్డ్‌గా, చాలా స్ట్రేంజ్‌గా వైబ్స్ వస్తూ ఉంటాయి మనకి. సో, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ఫిల్మ్. అంత తక్కువ అంచనా ఎయలేము ఈ సినిమాని. చాలా వియర్డ్‌గా, చాలా క్రీపీగా, సో, చాలా స్ట్రేంజ్‌గా అనిపిస్తుంటది ఈ సినిమా మనకి. సో, దానివల్ల ఏంటంటే ఇంక అలాగా ఈ ఫీల్‌తో ఇంక సినిమా ఇంక ఎటెటో తీసుకెళ్తా ఉంటారు. అంటే బావుండదు అని నేను చెప్పట్లేదు. బట్ చాలా దాస్తారు సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా గూడా మనకి మోస్ట్‌లీ ఈ రామప్పరాజు వెనకాలుండే ఈ ఫ్లాష్ బ్యాక్స్ గురించి, వాటి గురించి, తను ఫేస్ చేసే ఆ మెంటల్ ఇల్‌నెస్‌ని వాటన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేస్తూ, అదే టైంలో అసల ఈ అనుమానం అండ్ పెనుభూతం అనే ఈ కాన్సెప్ట్‌ని ఎలా లింక్ చేశారన్న దాని గురించి బాగా చూపిస్తారు. సో, ఫస్ట్ హాఫ్ అయితే మొత్తంగా సినిమాకొక ఫౌండేషన్ అని జెప్తా. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక క్వెషన్ పేపర్ అనుకుందాం. సో, అలాగా సెక్షన్‌లు పెరుగుతూ ఉన్న కొద్దీ క్వెషన్‌లు చాలా టఫ్‌గా అవుతూ ఉంటాయి. సో, నెమ్మది నెమ్మదిగా సినిమా ఈజీగానే స్టార్ట్ అవుద్ది. అర్థం చేసుకోవచ్చు. బట్ అది అలా ఎళ్తూ ఉన్న కొద్దీ సత్యదేవ్ యాక్టింగ్, సత్యదేవ్ యాక్టింగ్ అండ్ అవి ఎళ్తున్న కొద్దీ అండ్ ఆల్సో సినిమాలో నెమ్మది నెమ్మదిగా లేయర్స్ పెరగడం కొద్దీ ఏంటంటే, ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అందరికీ ఒక కన్‌ఫ్యూజన్ అనేది వస్తది. అసలా ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాడు? దీని మెయిన్ మోటో ఏంటి? అన్నది చాలా మందికసలు అర్థం గాదు. అండ్ ఈ యాస్పెక్ట్స్ అన్నిటిని మనం పక్కన పెడితే, ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉంది గైస్. అంటే బావుండదు అని నేను చెప్పట్లేదు. బట్ అవసరమైన దానికన్నా కూడా చాలా లాగ్ చేశారు. దానివల్ల ఏంటంటే, ఒక పక్కన సినిమాలో ఉండే కాంప్లెక్సిటీ, ఇంకో పక్కన సినిమాలో ఉండే లాగ్ వల్ల ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్ చేసిందని చెప్తా గానీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డిసప్పాయింట్ చేసిందని మాత్రం చెప్పను. ఎందుకంటే, సత్యదేవ్ యాక్టింగ్ వల్ల, వెంకటేష్ మహా డైరెక్షన్ వల్ల అండ్ కొన్ని సినిమాటోగ్రఫీ షాట్స్ వల్ల ఫస్ట్ హాఫ్ కొంచెం స్టాండ్ ఔట్ అయిందని చెప్తా. అండ్ ఆల్సో అక్కడక్కడ ఈ సినిమాకి ఒక లాఫ్టర్ అనేది జనరేట్ అవుతుంది. మరీ పడి పడి నవ్వేసుకునే అంత నవ్వు కాదు గానీ, ఓకే. అక్కడక్కడ సటిల్ హ్యూమర్ అనేదైతే వర్క్ అవుతుంది. సో, ఇంటర్వల్‌కొచ్చేసరికి మనకొక థ్రిల్ అనేది బిల్డ్ చేస్తారు మనకి. సో, సెకండ్ హాఫ్‌లో ఏమవుద్దన్నది మనకు అర్థమవుద్ది మోస్ట్‌లీ. సో, దానికి చాలా కాన్సంట్రేటెడ్‌గా అంతా చూడాలి. సో, అప్పుడు ఇంటర్వల్‌లో అర్థమైపోద్ది సెకండ్ హాఫ్‌లో ఏమవబోతుందనేది. సో, ఇంటర్వల్ అయితే బానే డిజైన్ చేశారు గైస్. అంటే సెకండ్ హాఫ్‌లో ఇంకేమవుద్ది, ఇంకా ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నారు, ఏ యాంగిల్స్‌ని వాళ్ళు టచ్ చేయబోతున్నారు అన్న దాని మీద నిజంగా చాలా క్యూరియాసిటీ పెరిగిపోతుంటది. అండ్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి సో, ఫస్ట్ హాఫ్ అంతా క్వెషన్ పేపర్ అని మాట్లాడుకున్నాం. సెక్షన్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ క్వెషన్స్ కూడా చాలా టఫ్‌గా మారుతుంటాయని మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఆన్సర్ స్క్రిప్ట్‌లో ఆన్సర్స్ నింపే పని. సెకండ్ హాఫ్ పని ఇది. ఫస్ట్ హాఫ్‌లో మనకి ఈ లేయర్స్ అనేవి క్రియేట్ చేసి ప్రతి క్వెషన్‌కి ఒక ఆన్సర్ రావాలనుకున్నారు గదా! సో, ఆ ఆన్సర్‌కి కరెక్ట్‌గా తగ్గినట్టే ఫస్ట్ హాఫ్‌ని బిల్డ్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ చూసేటప్పుడు మనకు అదే అనిపిస్తది. కరెక్ట్‌గా సెకండ్ హాఫ్‌లో ఎలాంటి పే ఆఫ్స్ అయితే పడాలో దానికి సరిపోయేటట్టు ఏమాత్రం లాగ్ అనేది అంటే ఏమాత్రం వేరే యాస్పెక్ట్‌కి అక్కడ డైవర్ట్ చేసినట్టు గాకుండా మనల్ని ఫస్ట్ హాఫ్‌లోనే
సెకండ్ హాఫ్ కావాల్సిన స్టఫ్ అంతా ఉంచిపెట్టుకున్నారు. అది సెకండ్ హాఫ్ సగంకే మనం అర్థమైపోద్ది. సెకండ్ హాఫ్ మరీ ఫస్ట్ హాఫ్ ఉన్నంత టఫ్‌గా ఉండదు గానీ అర్థం చేసుకోవడం. సెకండ్ హాఫ్ బావుంటది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా పడతాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి చాలా బాగా వర్క్ అయ్యాయి. ఒక రకంగా ఏంటంటే ఈ సినిమాకి అది బాగా యూజ్ అయిందని చెప్పొచ్చు నేను. అండ్ సినిమా మంచి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అండ్ మంచి విజువల్స్‌తో వాటిలతో వెళ్తూ ఉంటుంది. సో, అరిస్టోక్రసీ. సో, ఆ టైంలో ఈ సినిమా బేస్ అయింది కాబట్టి సో, సెట్స్ కూడా అవన్నీ చాలా బావున్నాయి. కానీ మధ్య మధ్యలో ఏంటంటే కొన్ని సాంగ్స్ అనవసరంగా వచ్చాయి. అండ్ కొన్ని సీన్స్ కూడా అలాగే అనవసరం అనిపించాయి నాకు. ఎందుకంటే సినిమాకున్న సీరియస్‌నెస్‌కి ఈ మధ్యలో ఈ ట్రాక్ అంతా పెట్టేసి ఎందుకో బాగా సినిమా డైల్యూట్ అయిపోయిన ఫీల్ వచ్చింది నాకు. అంటే ఏందో మరి క్రింజ్‌గా, సిల్లీగా అనిపిస్తుంటాయి కొన్ని కొన్ని సీక్వెన్స్‌లు. మొత్తం సెకండ్ హాఫ్ అని చెప్పను గానీ కొన్ని కొన్ని సీక్వెన్స్‌లు. బట్ అవి తప్పిస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ నాకు ఎంగేజింగ్‌గా అనిపించింది గైస్. క్లైమాక్స్‌కొచ్చేసరికి ఈ సినిమాలో నేను ఇంటర్వెల్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేశానో ఆ ట్విస్టే వచ్చింది. కానీ ఇక్కడ ఒక తిరకాసుంది. అదేంటంటే అది వేరే ట్విస్ట్ అది. అది మీ క్లైమాక్స్ వరకు అది తెలీదు. అదైతే అసలా బుర్రపాటు ట్విస్ట్, నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అని చెప్తా అదైతే. ఇట్ వాస్ ఆసమ్ అని చెప్తా. సో, ఇదొక పర్ఫెక్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్తా గైస్. మీరు గాని కాన్సంట్రేటెడ్‌గా ఇలాంటి కాన్సెప్ట్స్ నచ్చే సినిమాలు గాని మీకుంటే, ఈ సినిమా చూడండి గానీ, లేదా మీ బుర్రని ప్రెషర్ కుక్కర్‌లో పెట్టి ఆడుకుంటారు. అలా ఉడుకుతది మీ బుర్ర. అదైతే నేను పక్కా చెప్తాను ఫస్ట్ హాఫ్‌కి. అండ్ ఈ సినిమా ప్లస్ పాయింట్స్‌లోకొస్తే 'సత్యదేవ్' మ్యాన్ ఓహ్ మ్యాన్! వాట్ ఎన్ యాక్టింగ్. ఆహ్, ఏం యాక్టింగ్ అసల. అసలు సినిమా మొత్తానికి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు 'సత్యదేవ్‌ది.' ఇంకొక మాట చెప్పలేమింకా. ఇట్ వాస్ ఎక్స్ట్రార్డినరీ. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల బావుంటది. సో, అన్‌లైక్ నార్మల్ సినిమాకి చేసే సినిమాటోగ్రఫీ కాకుండా ఇందులో కెమెరా యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా చేశారు. ఇప్పటివరకు చూడని విధంగా కూడా ఉన్నాయి. అండ్ సెట్స్ కూడా కొన్ని కొన్ని చాలా వరకు బాగున్నాయి. డైలాగ్స్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ వాస్ డీసెంట్. ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ వర్ డీసెంట్. సో, మైనస్ పాయింట్స్‌లోకొచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే పరమలాగుంది. అదైతే నేను జెప్తాను. అండ్ అలాగే సాంగ్స్ అయితే అసలు దరిద్రంగున్నాయసల. ఆ సాంగ్ ఏందో కూడా ఇప్పుడే మర్చిపోయాను. నాకసలకే గుర్తులేదది. సో, ఆ రేంజ్‌లో ఉంది. అండ్ అక్కడక్కడ కాంప్లెక్సిటీ లెవెల్స్ ఇంకా పెరిగిపోయినట్టు అనిపిచ్చింది. దాన్ని కొంచెం సింప్లర్ చేసుంటే అయ్యేది. సో, ఇంతే. అండ్ ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3/5. అంటే నా వర్డిక్ట్ వాచబుల్. సో, 'రావ్ బహదూర్' సినిమా చూడొచ్చా లేదా అంటే, ఇలాంటి కాన్సెప్ట్స్‌ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈ సినిమాని చూడొచ్చు తప్ప, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఈ సినిమాకెళ్తే మీ బుర్రని ప్రెషర్ కుక్కర్‌లో ఏసి ఉడకబెట్టేస్తారు. అదైతే ఫర్ ష్యూర్. సో, థాంక్ యూ గైస్.